హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను అశోక్. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి కీలక పరిణామం జరుగుతుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈరోజు సిట్ అధికారులు విచారిస్తూ వస్తున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డి ఒకసారి సిట్ విచారణకు హాజరవుతూ వచ్చారు. ఈరోజు రెండోసారి సిట్ విచారణకు హాజరవుతూ వస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో సిట్ విచారణ తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు జరుగుతూ ఉన్నాయి. సోమవారం ఈరోజు అరెస్ట్ చేసి సోమవారం దానికి సంబంధించి ఛార్జ్ షీట్ వేస్తారంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి టీడీపీ మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ కానీ జరిగితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్టే ఉండబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఒకవేళ ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి సుప్రీంకోర్టుకు కూడా వెళ్తూ వచ్చారు మిథున్ రెడ్డి. అక్కడ కూడా ఆయనకి నిరాశే వస్తూ వచ్చింది. అయితే ఇది అక్రమమైనటువంటి అరెస్టులు ఇప్పటికే వైసీపీ నేతలకు సంబంధించి కావచ్చు, చాలా మందిని లిక్కర్ కేసులు అరెస్ట్ చేస్తూ వచ్చారు, ఇంకా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వైసీపీ నేతలు హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ ఈరోజు మిథున్ రెడ్డి తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన వ్యవహారం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది ఐఏఎస్లు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటూ ఉంటే మిగతా కొంతమందికి సంబంధించి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళ శాలరీస్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయంటే వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ప్రధానమంత్రికి, అలాగే రాష్ట్రపతికి, అలాగే సీజీఐకి కూడా లేఖలు రాస్తూ వచ్చారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో లిక్కర్ కేస్ ఎండ్ గేమ్ అంటూ కూడా టీడీపీకి సంబంధించిన మీడియా కావచ్చు, టీడీపీకి సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు. ఈరోజు మిథున్ రెడ్డి గారిని రెండోసారి విచారిస్తుంది సిట్ అధికారులు. విచారణ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఇప్పటి నుంచో ఆయనకి సంబంధించి అరెస్ట్ జరుగుతున్నట్టు కూడా ఒక వార్తలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దాన్ని కంక్లూజన్ చేసే అవకాశం ఉంటుందా? రాజకీయ ప్రభుత్వాల్లో లేదా రాజకీయ పార్టీ నాయకుల పైన పెట్టే కేసులు లేదా విచారణలకి ఫుల్ స్టాప్ ఏమి ఉండదు, కమాలు ఉంటాయి అంతే. కాబట్టి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చూపిస్తారా, చూపిస్తే కోర్టు రిమాండ్కి ఇస్తుందా లేదా అనేది తేలుతుంది. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, లేదా సాయంత్రం విచారించి మళ్ళీ రమ్మని చెప్పి పంపించేస్తారా. అయితే చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో, ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన్ని అదుపులో తీసుకునే ఎసులుబాటు అయితే సిట్టికి వచ్చింది. ముందస్తు బెయిల్ వచ్చి ఉంటే ఎసులుబాటు ఉండదు. అవును, దాని అర్థం ముందస్తు బెయిల్ ఇవ్వలేదంటే అర్థం వెంటనే అరెస్ట్ చేయమని కూడా కాదు. కాబట్టి అరెస్ట్ కాకుండా ఆపడం అనేది సాధ్యం కాదు. అంటే వాళ్ళు అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు, లేదా విచారణ కూడా కొనసాగించవచ్చు. కాబట్టి వాళ్ళకి ఎసులుబాటు లభించింది. ఏం చేస్తారని చూడాలి. అయితే ఇక్కడ 2-3 ప్రశ్నలు ఉన్నాయి. మిథున్ రెడ్డి గారి కేసు చూసినప్పుడు అందులో ఏం జరిగింది అని విచారణ సంస్థ చెప్పాలి, కోర్టులు నిర్ధారించాలి. జరుగుతున్న ప్రాసెస్ లో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారా, ఆ తర్వాత జగన్ గారిని అరెస్ట్ చేస్తారా అనే కంక్లూడింగ్ కి రాలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఒక 10-15 ఏళ్ల క్రితం ఇప్పుడు డాక్టరు, వైద్యుడు రోగిని చూసి టెస్టులు చేసి ఆ రోగాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చేస్తాడు. అంటే రోగాల ఆధారంగా నిర్ధారణ. ఇక్కడ కూడా మనం కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్, ఆ కేసులో అలిగేషన్స్ అని చెప్పి ఆధారాలు, దాని ఆధారంగా మనకే కేసులు అరెస్టులు అవన్నీ జరిగేట్టుగా ఉంటే ఖచ్చితంగా ఇది అరెస్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. పెట్టిన సెక్షన్లు ఆధారంగా చేసుకుంటే బెయిల్ వస్తుందా, బెయిల్ రాదని చెప్పచ్చు. ఇప్పుడు గత 10-20 ఏళ్ళుగా జరుగుతుంది ఏంటంటే 2 చూస్తున్నారు. ఒకటి, కేసులో ఉండే మెటీరియల్ కన్నా పొలిటికల్ మెటీరియల్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే మనం ఈయన అరెస్ట్ చేస్తే లాభమా నష్టమా, నష్టం ఏంటి, లాభం ఏంటి, బేరేజ్ వేసుకుని కూడా అరెస్టులు అట్టబోతున్నారు. కానీ ఇట్లాంటి దశకు వచ్చిన తర్వాత పొలిటికల్ పార్టీ యొక్క ఆలోచన బట్టి అరెస్టులు అయిపోతా ఉన్నప్పుడు అధికార పార్టీది కేసును చూసి మనం చెప్పలేం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బుర్రలోకి దూరాలి, వాళ్ళు ఏం ఆలోచించుండొచ్చు ఏంటి అనేది. అంటే అది కొంచెం కాంప్లికేట్ అవుతా ఉంది. అయితే అరెస్ట్ చేయడానికి పెద్ద ఇబ్బందులు ఏమి లేవు. అరెస్ట్ అయినంత మాత్రాన విచారణ ఎదుర్కొన్న వాళ్ళు దోషులు కాదు, వాళ్ళు ముద్దాయిలు మాత్రమే. అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు. సిట్టు ఆరోపిస్తా ఉంది, వీళ్ళు కాదంటున్నారు. కోర్టు తీర్పిచ్చేంత వరకు వాళ్ళేమి నిందితులు దోషులుగా నిలబడరు, వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళుగానే ఉంటారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారైనా ఇంకోరైనా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయిలు మాత్రమే చూడాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మిథున్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు మిథున్ రెడ్డి గారి కేసులో కొంచెం ప్రభుత్వం డిఫెన్స్ పాలిటిక్స్ చేస్తా ఉంది. కేసు ఏంటన్నది తేలనివ్వండి, కానీ ఇక్కడ మిథున్ రెడ్డి గారు పొలిటికల్ క్యారెక్టర్ చూసినప్పుడు ఆయన పెద్దగా కాంట్రవర్షియల్ వ్యక్తిగా ప్రపంచం ముందు నిలబడడు.
ఆయన పైన ఆయన చేసుకొని పోయే స్వభావం. దట్లు చంద్రబాబు నాయుడు గారికి, పెద్దిరెడ్డి గారి కుటుంబానికి విద్యార్థి దశ నుంచే రాజకీయ వైరం పొలిటికల్ గా ఎప్పటి నుంచో ఉంది. ఇది కూడా పొలిటికల్ ఉంది. చిత్తూరు జిల్లా బేసిక్ చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా. ఈ మొన్న ఎన్నికల్లోనే ఏకపక్షంగా తెలుగుదేశం గెలిచింది. అంతకుముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మెజారిటీ కాంగ్రెస్, వైసీపీ గెలిచేది. దానికి పెద్దిరెడ్డి గారి కేంద్రంగా నడిచేది. అంటే ఇట్లాంటి ఒక రాజకీయ వైరం గల కుటుంబం కూడా వాళ్ళు ఉన్నారు. ఏదైనప్పటికీ ఇట్లాంటి నేపథ్యంలో అరెస్టులను ప్రజలు భిన్నంగా చూస్తారు. మిథున్ రెడ్డి గారు కాంట్రవర్షన్స్ అవి చేయడం, ఆయన అనుకున్నట్టు చేస్తారు. అంతే తప్ప ప్రత్యక్షుల మీద గొడవలు ఇవేం కూడా పెట్టుకోడు ఆయన. అయితే ఈ కేసు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుందా లేదని చర్చ వచ్చినప్పుడు కేసు ఏంటి, మద్యం పాలసీ. మద్యం పాలసీల్లో భాగంగా డిస్టరీలు ఉంటాయి, బ్రెవరేజ్ కార్పొరేషన్ సారథ్యంలో డిపోలు ఉంటాయి. వాటి ద్వారా గవర్నమెంట్ షాపుల్లో అమ్ముతారు. ఇది ప్రాసెస్, పొలిటికల్ అంటే ప్రభుత్వం యొక్క విధానం మద్యం పాలసీలో. అయితే ఆరోపణ ఏంటంటే డిస్టలరీల్లో ఒక 20 రూపాయలకి ఒక బాటిల్ తీసుకుంటే అమ్మేది ఎంత ఉంటుంది, ట్యాక్స్లు అనేది ఎక్కువ ఉంటాయి. మనకు 100-120 రూపాయలు ఉంటుంది. ఏదైనా వస్తువు ఉత్పత్తి ధర 20 రూపాయలు ఉంటే ట్యాక్స్లు అన్ని పోతే 120 రూపాయలు అవుతుంది. మద్యం కూడా అంతే, మద్యం కాస్త ఎక్కువ. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రధానమైన ఆరోపణ ఎక్కడ చేస్తున్నారంటే, వీళ్ళు డిపోలకు ఒక్కసారి వచ్చిందంటే ముద్ర పడిపోతుంది. ఎన్ని మద్యం సీసాలు అమ్మారనేది. అప్పుడు ఎన్ని ముద్రలు పడితే అన్ని ట్యాక్స్లు ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. ఈ గవర్నమెంట్ మీద తెలుగుదేశం ప్రధాన అలిగేషన్ ఏంటంటే, డిస్టలరీ నుంచి డిపోలకు రాకుండా సరాసరి షాపులకు వెళ్ళిపోతా ఉంది. అప్పుడేమవుతుంది, ఆ ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్లు వీళ్ళు తీసేశారు, గవర్నమెంట్కి రాలేదు. ఆ రకంగా కరప్షన్ జరిగిందని, దీనికి డిస్టలరీ నుంచి పెద్ద మొత్తంలో వైసీపీ నాయకులు ఆ రోజున్న చేశారు. వాళ్ళంతా సరాసరి పోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసినారు. కాబట్టి వీళ్ళు దోషులు అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ రోజు చెప్తున్నటువంటి మాట. రెండోది, అదనంగా నాసిరకమైన మద్యం సప్లై చేశారు అనేది రెండో పాయింట్. ఈ 2 పాయింట్లు కాసేపు నిజం అనుకుంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి ఎట్లా వర్తిస్తుంది, లేదా మిథున్ రెడ్డి గారికి ఎట్లా వర్తిస్తుంది? వర్తించడం అంటే కోర్టుల ముందు ఆధారమే. నాకు మీకున్న అభిప్రాయం కాదు, నిజాల కన్నా టెక్నికాలిటీస్ ప్రధానమే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి చేరాలి అంటే మద్యం పాలసీలు ఏమన్నా తప్పులున్నాయా? లేవు. కింద జరిగిన మాల్ ప్రాక్టీస్ కి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ తీర్మానానికి ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కనపడదు. మద్యం డిస్టలరీలకి ఆర్డర్లు ఇస్తారు డిపోలు, వాళ్ళు 1000 బాటిల్ ఇచ్చే ముందు 2000 బాటిల్స్ అమ్మేస్తారు ఇక్కడ. కానీ 1000 బాటిల్లే రికార్డ్ అవుతాయి. అది ఎక్కడ ముఖ్యమంత్రి గారికి కేబినెట్కి ఏం సంబంధం? ఇక డిస్టలరీలు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, వీళ్ళు వాళ్ళ పైన ఇన్ఫ్లుయెన్స్ చేసే పొలిటీషియన్స్. టెక్నికల్ గా ఎక్కడ ప్రభుత్వ కేబినెట్ తీర్మానానికి, మద్యం పాలసీకి, మాల్ ప్రాక్టీస్ కి, ఆరోపణలకి ఎక్కడ పొంతనుంది? అంటే ఇక్కడ అంటే నా పాయింట్ ఏంటంటే, రీసెంట్ గా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు మనం చూస్తూ వచ్చాము. ఆయన చెప్పింది ఏంటంటే, ఈ యొక్క మద్యం పాలసీకి సంబంధించిన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశారా అది నాకు తెలియదు. కానీ ఈ పాలసీని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేయమన్నప్పుడు నేను కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, కసిరెడ్డి కావచ్చు, ఇలా కొంతమంది ప్రముఖులు అందరం కూర్చొని ఈ యొక్క మద్యం పాలసీకి సంబంధించిన విధానాన్ని డిజైన్ చేశామని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఆ ప్రాతిపదికనే విజయసాయి రెడ్డి తర్వాత విచారణ అయిపోయిన తర్వాత మిథున్ రెడ్డి గారు విచారణకి వెళ్ళారు. మిథున్ రెడ్డి గారి తర్వాత కసిరెడ్డి వెళ్ళారు. ఆ తర్వాత ఇలా వరుసగా ఒక్కొక్కరికి వెళ్తున్నారు. చెవిరెడ్డి గారిని కూడా దీనికి సంబంధించి అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇది ఓపెన్గా లీడ్ అవుతుంది ఏంటి, ఒక్కొక్కరుగా అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఫైనల్గా దీనికి హెడ్ ఆఫ్ ద పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి వీళ్ళందరూ ఇది చేశారనేది కదా ఆరోపణ. టీడీపీ ఆరోపిస్తుంది, మెయిన్ ఆరోపణ ఇదే కదా. బేసిక్ వాళ్ళ ఆరోపణ అదే. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అందరూ కూర్చొని చేశారనుకుందాం. పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎవరితోనా మాట్లాడచ్చు. వన్స్ పాలసీ డెసిషన్ లో లోపమే ఉంది, పాలసీ మెయింటెనెన్స్ డెసిషన్ లో కింద మాల్ ప్రాక్టీస్ కి సంబంధం ఉందా, అప్పటికే ముఖ్యమంత్రికి సంబంధం ఉంటుంది. లేదా వాళ్ళు డిస్టలరీ లాభపడ్డారు కదా, ఈ మద్యం బాటిల్స్ నేరుగా డిపోలకి వెళ్లకుండా ఈ షాపులకి వెళ్ళిపోయినాయండి అధికారులు, డిజిటల్ లాభపడ్డారు కాబట్టి దాంట్లో ఎంతో మొత్తం ముఖ్యమంత్రికి ఇచ్చారు అంటున్నారు. ఇచ్చారు అని మీరంటే సరిపోదు, ప్రూఫ్ ఆధారాలు కావాలి. అవును, ఆధారం ఏంటి? ఆన్లైన్
ఏదైనా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో మళ్లించడం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్న కంపెనీ వాళ్ళకి ఆ సదరు కంపెనీ వాళ్ళు పెట్టుబడులు పెట్టడం, 16 నెలలు జైలు శిక్ష జైల్లో ఉన్నప్పుడు సిబిఐ కేసులు అలాంటిది కదా. రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో తీర్మానం పొందినట్టు ఆ లబ్ధి పొందినటువంటి పారిశ్రామికవేత్తలు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఇది క్విట్ ప్రోకో అన్నారు. అదే 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 తేలిటిగా లేదు, అది నిరూపిత కాదు, కొట్టేస్తారని నేను అలాంటి వాళ్ళు అంటున్నారు. అంత డైరెక్ట్ గా ఉంటేనే ఇక్కడ ఈయనకి ఈ డిస్టలరీల నుంచి డబ్బులు పోయినాయా, లేదా ఈ డిస్టలరీల నుంచి ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా? ఇది ప్రాథమికం. డిస్టలరీలు అందరూ 5-6 మంది ఉంటారు. ప్రభుత్వం వస్తుంది, పోలీసులు అరెస్ట్ చేస్తారు సిట్టోళ్ళు. మీరు ఒక డిస్టలరీ ఓనరు, అశోక్ అని ఆయన చెప్తాడు, అవునండి నేను డిస్టలరీ లాభపడ్డాను, ఆ లాభంలో సగం జగన్ గారికి ఇచ్చాను అంటాడు. కాబట్టి జగన్ గారికి అశోక్ చెప్పాడంటే, అశోక్ చెప్పినాడంటే అశోక్ రేపు చంద్రబాబు పేరు చెప్తాడు, రేపు నరేంద్ర మోడీ పేరు చెప్తాడు, అరెస్ట్ చేస్తారు అందరినీ. అది కుదరదు, కోర్టు ఒప్పుకోదు. కాబట్టి బేసిక్ గా ఈ డిస్టలరీల నుంచి కానీ లింక్ కుదరాలి, లేదా ఇప్పుడు డిస్టలరీల నుంచి లింక్ మిథున్ రెడ్డి గారికి కుదరాలి. మిథున్ రెడ్డి గారు జగన్ గారికి దగ్గర కాబట్టి, ధనంజయ రెడ్డి దగ్గర కాబట్టి, చేసుంటారు కాబట్టి, అశోక్ అని ఆయన చెప్తున్నాడు కాబట్టి ఈ కాబట్లు కుదరదు. ఈ కాబట్లు అనేది రాజకీయాల్లో మాట్లాడడానికి పనికొస్తాయి, లేదా విచారించడానికి పనికొస్తాయి. జగన్ గారు కూడా మీ చుట్టూ మీరు ఆ రోజు సెక్రటరీగా పనిచేసిన ధనంజయ రెడ్డి గారు, మీ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన విజయసాయి రెడ్డి గారు కొంత మీకే అని అంటున్నారు కాబట్టి మీ దగ్గర మేము కొంత వివరాలు తీసుకోవాలనుకుంటున్నాం అని జగన్ గారిని విచారించిస్తే పోవాల్సిందే. కోర్టులు కూడా వద్దనవు. విచారించడం వేరు, శిక్ష పడడం వేరు. రెండోది ఇక్కడ విచారించాలంటే అర్థం ఏంటి? సిట్ కార్యాలయం పిలవచ్చు, లేదా ఈయన హై ప్రొఫైల్ కేసులో ఉన్నాడు కాబట్టి 2 రోజులు లోపల పెట్టి విచారించవచ్చు దాని గ్రావిటీ బట్టి. కాబట్టి విచారణ దశలో వ్యవస్థలకు అనేక అధికారాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ అధికారాల ప్రాతిపదికనే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి గారికి కసిరెడ్డి చెప్పుంటాడు, ధనంజయ రెడ్డి చెప్పాడని, కాబట్టి ఆయన పేరు చెప్పి రాశారు. ధనంజయ రెడ్డి గారు ఇంకో పేరు చెప్పారంటారు, ఆయన తీసుకో. మిథున్ రెడ్డి ఇంకో పేరు జగన్ అంటారు, విచారించి పిలవచ్చు. కాబట్టి విచారణ వేరు, దోషిగా నిలబడ్డం వేరు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం టెక్నికల్ అంశాలు చూడండి. యాజ్ ఎ మాజీ చీఫ్ మినిస్టర్, ఈ రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి, ఆయన్ని అరెస్ట్ చేయాలన్నా విచారణ పిలవాలన్నా నిస్సందేహంగా పొలిటికల్ కాంప్లికేషన్ కూడా చూస్తారు. డెఫినెట్ గా మిథున్ రెడ్డి గారు ఇతరుల పైనే పొలిటికల్ కాంప్లికేషన్ ఉంటుంది. కానీ జగన్ అనేది టాప్ మోస్ట్ పర్సనాలిటీ కాబట్టి రాజకీయ కోణాన్ని కూడా సార్, ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం వల్ల కొంత నష్టపోయింది వైసీపీ అనే చర్చ ఉంది కదా, మనం ఎందుకు ఆ జోలికి వెళ్ళాలి అనేది కూడా ఒకటి ఉంటుంది. పైపిచ్చి కేసు తేలుతుందా, బెయిల్ వచ్చేంత వరకు నడుస్తుంది. బెయిల్ వచ్చేసిందంటే ఒకసారి ఇంకా సంవత్సరాలు పడుతుంది. జగన్ గారు సిపిఐ కేసు 2 రోజులు నడుస్తాం, 10 ఏళ్ళ పైన నడుస్తాం. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసు 2 ఏళ్ళు అవుతుంది సార్, డిసెంబర్ వస్తే. ఇంకా అది ఎఫ్ఐఆర్ అయిందో లేదో తెలియదు. కాబట్టి శిక్ష పడే సంగతి దేవుడు. ఈ 5-6 నెలలు ఏం చేస్తారు రాజకీయం, ఇదే నడుస్తుంది. కాబట్టి ఈ 5-6 నెలల్లో జగన్మోహన్ గారు లోపల పెట్టేసినంత మాత్రం ఏదైనా సమస్య అయిపోతుందా? ఏమైతుంది, పార్టీ నడుస్తుంది, మళ్ళీ ఆయన సానుభూతి రావచ్చేమో. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి, గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కక్ష సాధి అట్టబోతుంది చర్చ. కాబట్టి మిథున్ రెడ్డి గారి మీద ఆరోపణ ఏంటంటే ఆయనకి చాలా దగ్గర వ్యక్తి అని, రెండోది డిస్టలరీలన్నీ ఆయన మేనేజ్ చేసినాడని. డిస్టలరీలో మీ పేరుతో నా పేరుతో డిస్టలరీ ఉండేది అనుకోండి, మిథున్ రెడ్డి గారు దబాయించి అధికారం ఉంది కాబట్టి మన ఇద్దరిని మీరు వ్యాపారం చేయండి, దానిలో నాకు సగం ఏంటి అన్నాడు అనుకోండి, మనం ఇచ్చామనుకోండి, మన ఇద్దరం చెప్తాం పోయి అవునండి అన్నాడు. ఏ ఆధారం? మళ్ళీ మిథున్ రెడ్డి గారు అడిగే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు చెప్తారండి 100, నాకు ఇచ్చినట్టు ఏంటి ఆధారం అంటాడు. అప్పుడు మనమో మీరో నేను ఆయన కంపెనీల్లోనో ఎక్కడో పెట్టుబడులు పెట్టుండాలి, లేదా టెక్నికల్ గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ దొరకాలి. ఇవేం సంబంధం లేకుండా నిజాలతో సంబంధం లేకుండా వ్యవహారాలు నడుస్తాయి. కాబట్టి మిథున్ రెడ్డి గారి పైన కూడా ఇట్లాంటి తరహా ఉంటుంది. రెండోది కీలకమైన పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ కాలంలో. అదేం చెప్తుందంటే, సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, పోలీసుల ముందు కానీ విచారణ సంస్థల ముందు కానీ ముద్దాయిలు చెప్పే సాక్ష్యం, చెప్పే సమాచారం మేము సాక్ష్యంగా పరిగణించం అంటుంది కోర్టు. విచారణ సంస్థలు కానీ పోలీసుల ముందు చెప్పే సాక్ష్యం సమాచారాన్ని మేము సాక్ష్యంగా చూడమంటుంది కోర్టు. జడ్జి ముందు చెప్పేది. మన ఇద్దరం అవును వాళ్ళు బెదిరించో భయపెట్టో ఏదో ఒకటి చేయొచ్చు కదా, ప్రలోభ పెట్టడం. రేపు మనం చెప్పినారు కాబట్టి మిథున్ రెడ్డిని విచారిస్తారని పోలీసు విచారణ చెప్తాడు. కోర్టు ఒప్పుకుంటుంది, విచారించుకోవాలి, ఇద్దరు కంపెనీలు కదా చెప్పుకుంటారు, విచారించుకోవచ్చు, 4 రోజులు లోపల కూడా పెట్టుకోవచ్చు. కానీ రేపు కోర్టు ముందు నిలబడేటప్పుడు మిథున్ రెడ్డి గారు అడిగే ప్రశ్న, వాళ్ళిద్దరు అంటున్నారు నాకేం సంబంధం, చూపించమన్న ఆధారం అంటారు, అదొకటి. రెండోది మన ఇద్దరు కూడా అడిగిన తర్వాత ఏం చెప్తామో తెలియదు. అంటే దీని దృష్టిలో పెట్టుకుని జడ్జి ముందు చెప్పేటప్పుడు 4-5 ఏళ్ళ ముందు తర్వాత ఆయన తెలుగుదేశం కూడా అధికారం ఉండదు. కాబట్టి ఇవన్నీ నంబర్ ఆఫ్ కాంప్లికేషన్ ఉన్నాయి. కాబట్టి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా చేయరా అనేది విచారణ తర్వాత ఇంత హడావుడి జరిగింది కాబట్టి పంపించేసి మళ్ళీ రమ్మనొచ్చు.
ఖచ్చితంగా శక్తి ఉంటది కదా. అధికారం ఉంది. ఇంకొక జరిగే అవకాశం ఉంది. ఒక అరెస్ట్ చూపించారనుకోండి, మిథున్ రెడ్డి గారు వాళ్ళు పట్టుకొని రాలా, ఆయనకి ఆయన నేరుగా వచ్చి విచారణకు హాజరవుతున్నాడు. అవును, రేపు అదే వాదిస్తాడు, నేను విచారణకు హాజరవుతాను, సహకరిస్తున్నాను, ఎన్ని రోజులు విచారించుకోండి, నాకు పార్లమెంట్ లో నేను పార్టీ ఫ్లోర్ని, రేపు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ సమావేశాల తర్వాత ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, లేదా పార్లమెంట్ లేనప్పుడు శనివారం ఆదివారం వస్తాను, మీకు నన్ను అరెస్ట్ చేయాలా అని అన్నాడు అనుకోండి, కోర్టు కన్విన్స్ అయితే రిమాండ్ అడుగుతుంది. అరెస్ట్ అంటే రిమాండే కదా. అవును అవును. కోర్టు మీద ఆయన వాదిస్తాడు కదా. యాజ్ ఏ పార్లమెంట్ మెంబర్, పార్టీ ఫ్లోర్ లీడర్, ఇంపార్టెంట్ పార్లమెంట్ సమావేశాలు, మా వాయిస్ వినిపించాలి, నేను హాజరవుతున్నాను కదా, మీరేం నన్ను తీసుకురా, నేనే వచ్చి మీ దగ్గరకు హాజరైనాను, గతంలో పిలిచారు వచ్చాను, ఈసారి అయితే నేనే వచ్చినాను, మళ్ళీ రమ్మంటే వస్తాను, ఏంటి మీకు మీరు ఇచ్చిన ఎవిడెన్స్ ఇప్పుడే పూర్తిగా తెలియదు కదా. ఇట్లాంటి చర్చని ఒకవేళ కోర్టు ఒప్పుకుంటే, కన్విన్స్ అయితే రిమాండ్ కాకుండా మళ్ళీ కండిషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. పార్లమెంట్ సమావేశం అయిన తర్వాత మళ్ళీ వచ్చి పోలీసుల ముందు హాజరుగా, విచారణ ముందు హాజరుగా, ఇట్లాంటి నంబర్గా ఏమైనా జరగచ్చు రేపు సాయంత్రం ఇంకా జరిగేదాన్ని బట్టి. ఒకటి వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, రిమాండ్ కి పంపించవచ్చు, లేదా నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో పార్లమెంట్ సమావేశాల పేరుతో బయటికి రావచ్చు, లేదా సిట్ వల్లే వ్యూహాత్మకంగా ఇంకా 2 విచారణలు చేద్దాం, తొందర ఎందుకు అని మళ్ళీ పంపించవచ్చు. ఏం జరుగుతుందంటే మల్టిపుల్ రీజన్స్ గానే ఉంటాయి. సరే, అంటే ఇప్పటిదాకా ఇంకొక లేటెస్ట్ అప్డేట్, కొత్త అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించి మొన్నటిదాకా కేసు అంతా జరుగుతూ ఉన్నప్పుడు అసలు ఆ శాఖకి సంబంధించిన మంత్రుల్ని ఇన్వెస్టిగేట్ చేయలేదు, వాళ్ళకి సంబంధించిన లిక్కర్ కేసుకు సంబంధించి ఇంతమంది చెప్తున్నారు, ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎవరిని మీరు కనీసం వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు కొత్తగా ఆ శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారికి నోటీసులు ఇచ్చి మీరు మండే విచారణకు రమ్మని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దాంతోపాటు ఎక్సైజ్ సెక్రటరీకి కూడా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి మీరు కూడా విచారణకు రావాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా పొందుపరచాలని చెప్పేసి చూస్తున్నారా? ఈ విమర్శ ప్రభుత్వాన్ని వీక్ చేసింది. ఇప్పుడు అవినీతి ఎక్కడ జరుగుతుంది, పాలసీ మ్యాటర్ ఇంప్లిమెంటేషన్ చేసేది మినిస్టర్ సెక్రటరీ నాయకత్వంలో ఉన్నటువంటి బెవరేజ్ కార్పొరేషన్, ఎండోమెంట్, అది ఏమంటారు, మద్య నిషేధకు సంబంధించినటువంటి వ్యవహారాలు. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ నాకు తెలిసినంత వరకు అప్పుడు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న మీనా గారు అనుకుంటున్నాను, నాకు కరెక్ట్ గా తెలియదు, అంటే ఆయన ఉన్నారు తర్వాత మళ్ళీ చేంజ్ అయ్యారు, మీనా గారు ఉన్నారు కదా, చేంజ్ అయ్యారు తర్వాత సంథింగ్ ఆయన కూడా పనిచేసాడు, ఆయన కూడా సమాచారం, తప్పు చేసి ఉండాల్సిన అవసరం లేదు, సమాచారం ఇస్తాడు కదా ఏం జరిగిందని. మొన్న మాకు తెలిసి మాజీ ఒకరిని ఐఏఎస్ ఆఫీస్ ని పిలిచి విచారించారు, ఆయన రజిత్ భార్గవ్ గారు, అవునండి మా ఆల్రెడీ పాలసీ మ్యాటర్ అయిపోయింది, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేశాను అన్నాడు అన్నట్టు చెప్పారు, బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు బ్రెవరేజ్ రిలేటెడ్ ఇష్యూస్, ఆ రోజు ఉన్నటువంటి ఎండీలు, ఆయన వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని మళ్ళీ బెయిల్ ఇచ్చినట్టున్నారు, ఆ రోజున్న మంత్రి, వీళ్ళందరికీ సంబంధం లేకుండా బయట వాళ్ళు ఎడ తింటారు, వాళ్ళు తిన్నా కూడా వీళ్ళు సహకరిస్తేనే కదా తినాల్సి వస్తుంది అనే చర్చ గత 2-3 నెలలుగా జరుగుతా ఉంది. ఇదైతే వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు, దానికి ఫలితమేమో కానీ వాళ్ళని కూడా విచారణకి పిలవచ్చు. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి, కానీ విచారణ అనేది జరుగుతుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే కోర్టులు శిక్షించిన తర్వాత జైలు శిక్ష అనుభవించడం అనేది సాధారణం. ఇప్పుడు విచారణ పేరుతో కూడా జైలు శిక్ష అనిపించేస్తున్నారు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. కాబట్టి ఎట్లా ఉంటుంది? అయితే మిథున్ రెడ్డి గారు వ్యూహాత్మకంగానే రాజకీయంగా తన మీద నిర్ణయం వేస్తున్నాడు, నేను ధైర్యంగా ఉంటాను, నిలబడతాను, ముందుకు వచ్చాడు, ఆయన ముందుకు వచ్చి చేస్తున్నాడు. బట్ ఏం జరుగుతుంది అనేది ఈ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆధారపడు. అందరూ రెడీగా ఉన్నారు కదా, అరెస్ట్ చేస్తే మేము జైలుకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి మెంటల్ గా, ఫిజికల్ గా అన్నిటికీ ఫిక్స్ అయి ఉన్నారు కదా వైసీపీ వాళ్ళందరూ కూడా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా. జగన్మోహన్ రెడ్డి గారు అది పొలిటికల్ ఎండ్ స్టేజ్ అవుతుంది, అది ఇప్పట్లో జరుగుతుందని నేను అనుకోవట్లేదు, అనేక కారణాలు ఇచ్చా. బట్ చేసినా దాని వాళ్ళకి పోయిందేముంది, ఇప్పుడు 4 ఏళ్ళు ఉంది ఇంకా ఎలక్షన్స్, అదే ఇప్పుడు అరెస్ట్ చేశారనుకో మళ్ళీ రెండోసారి చేయరు కదా, ఒక 3 నెలలు, 2 నెలలు, 1 నెల, వారం ఏదో చూసుకొని వచ్చేస్తారు. అరెస్ట్ చేస్తే చట్టపేరు తప్ప ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్టులు కానీ జైలు కానీ భయపడే సమాచారం కాదు కదా. కాబట్టి తొందరగా ఉంది, పార్టీ ఎస్టాబ్లిష్ పార్టీ ఉంది, ములాఖాతు పోతారు, ఆయన చెప్పిందో చెప్తారు. పైకి జగన్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా పార్టీ ఏం పని చేయాల్సిన అవసరం లేదు, రోజు విమర్శించుకుంటా ఖండనలు మండలం చేసుకుంటా సరిపోతుంది, దానికి ఏం పెద్ద భయపడాల్సిన అవసరం ఉంది. 6 నెలల ముందు ఎలక్షన్ అంటే, ఒక 6 నెలల ముందు ఎలక్షన్ అంటే కొంచెం పార్టీ యంత్రాంగం, 4 ఏళ్ళు ఉంది, వైట్ అండ్ సీ. కాబట్టి జగన్ గారు అరెస్టులకి కంగారు పడే మనస్తత్వం అయితే కాదు. పైపెచ్చు ఈ కేసు ప్రారంభమైన నుంచి ఎక్కువ వస్తున్నాడు విజయవాడకి, అంతకుముందన్నా తక్కువ ఉన్నాడు కానీ ఇప్పుడు ఎక్కువ వస్తున్నాడు, ఎటువంటి రాంగ్ సిగ్నల్ వెళ్ళకూడదని. మిథున్ రెడ్డి గారు కూడా ఆయన కొంత మృదు స్వభావే, ఢిల్లీ నుంచి నేనే వస్తాను మీరేందని వచ్చేది ఆయన వస్తున్నాడు, రెడీ అయిపోయారు. వైసీపీ కార్యకర్తలు పదే అరెస్ట్ అనేసరికి ఇంకా అంత మించి ఏం చేస్తారు, 2 నెలలు పోయి చేద్దాం అని అందరూ సిద్ధపడిపోయినారు. కాబట్టి అది మరింత ధైర్యాన్ని పెంచే తప్ప ఏముంటుంది.
ఓకే ఓకే సరే, ఇంకొక విషయం కంక్లూడ్ చేస్తూ చివరిగా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు పోలీసులకు సంబంధించిన వ్యవహారాలపైన, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలామంది దాదాపు 192 మంది పోలీస్ అధికారులు వాళ్ళకి ఏం పోస్టింగ్స్ లేకుండా ఏం లేకుండా అలా ఖాళీగా ఉన్నారు. వాళ్ళని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తే వాళ్ళని ఎలానే ఉంచుతున్నారు. దాంట్లో ఎస్ఐ దగ్గర నుంచి డీజీ ర్యాంక్ ఉన్నటువంటి అధికారుల వరకు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళ జీతాలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటి మీద ఈరోజు ఒక లేఖ రాశారు. అంటే నిన్న రాశారు ఆయన ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, సీజేఐ గారికి, అలాగే ఏపీ సెక్రటరీకి కూడా రాస్తూ వచ్చారు. సో ఏంటి ఈ వ్యవహారం? ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఇలాంటి ఇష్యూ మీద రియాక్ట్ అవ్వడం ఏంటి? తిరుపతి లోక్సభ సభ్యులు గురుమూర్తి గారు దాదాపు 6-7 మంది టాప్ మోస్ట్ అఫీషియల్స్ కి లేఖ రాశారు. భారత ప్రధాన న్యాయమూర్తి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్, హోం శాఖ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్, వీళ్ళందరికీ ఆయన లెటర్ రాశాడు. దాదాపు 7 మందికి రాసినట్టున్నాడు. లెటర్ సారాంశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ స్థాయిలో సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కూడా అనుకుంటాను దాదాపు 192 మందికి 192 మందికి పోస్టింగ్లు ఇవ్వట్లేదు అనేది ప్రస్తావన. అంటే కక్ష సాధింపు చేసుకుంటానంటే పోస్టింగ్ ఇవ్వడం అనేది ప్రభుత్వం ఇష్టం కావచ్చు, కానీ పోలీస్ శాఖలో ఒక విపరీత పరిస్థితి ఏంటంటే ఎక్కడా లేని సిస్టమ్. అంటే ఈ ప్రభుత్వాన్ని కాదు, దారుణం కూడా సస్పెండ్ చేసినా కూడా 50% నిధులు 50% జీతం ఇస్తారు సస్పెండ్ చేసినా కూడా. కానీ విఆర్ లో పెట్టేస్తే 0 జీతం. దారుణం కదా. ఇప్పుడు విఆర్ లో పోవడం అని, ఇప్పుడు సస్పెండ్ కావడం సదరు పోలీస్ అధికారి యొక్క తప్పు. తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు, అంతే కదా. తప్పు చేస్తే సస్పెండ్ చేస్తారు. విఆర్ అనేది అతను తప్పు చేస్తే పోయేది కాదు. అంటే ప్రభుత్వం ఇష్టం లేకుండా చేసే పని. మీరు ఇష్టం లేకుండా చేసే పని అతను జీతం లేకుండా చేస్తే ఏం చేయాలి? జీతం మీద ఇప్పుడు పోలీస్ అధికారి ఒక ఈఎంఐనో లేకపోతే ఒక హౌస్ ఎట్టగడవాలి, నెలల తరబడి సంవత్సరం అవుతా ఉంది. అంటే ఎక్కడ లేని సిస్టమ్ పోలీస్ వ్యవస్థలో ఉంది. విఆర్ పేరుతో జీతాలు లేకుండా చేయడం, 6 నెలలు సంవత్సరం రోజులు జీతం ఇవ్వకపోతే ఆ వ్యక్తి ఒక జీతంకి అలవాటు పడినట్టు కుటుంబం జీతం లేకుండా ఎట్ట బతకాలి? అంటే పోలీసుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి. ఈ విఆర్ సిస్టమే చాలా రాంగ్. మీరు ప్రయారిటీ లేని పోస్టులు వేయొచ్చు, లేదా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ అని చెప్పొచ్చు. విఆర్ పేరుతో ఎక్కడ లేకుండా పెట్టేసి అసలు జీతం ఇవ్వకుండా చేయడం అనేది దారుణం. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రంలో 192 మంది ఉంటారని ఎంపీ గారు ఆ లెటర్ లో మెన్షన్ చేశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎంపీ లెటర్ ఉంది, ఆల్రెడీ ఒక చర్చ కూడా ఉంది రాష్ట్రం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు కదా పోలీసులకు సంబంధించిన వ్యవహారాల్లో. ఇక్కడ ప్రమాదకరం. రెండోది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది, మనం ఈ ప్రభుత్వాన్ని కాదు, ఏ ప్రభుత్వం అయినా అధికార వ్యవస్థ అధికార మార్పిడి జరిగిన తర్వాత గతంలో ప్రభుత్వంతో మరీ పూసుకొని రాసుకొని తిరిగిన వాళ్ళు, లేదా ఒకటి చేయమంటే 4 చేసేవాళ్ళు, లేదా ప్రతిపక్షం మీద కక్షతో వ్యవహరించే వాళ్ళు, అవమానకరంగా వ్యవహరించే వాళ్ళు, లేదా సమర్థతలో లోపం ఉన్నవాళ్ళు, ఈ ముగ్గురిని విఆర్ ఆర్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది సాధారణం. ఈ ముగ్గురు స్వభావం కలిగిన వాళ్ళు. అయితే అది 10 మందో 20 మందో ఉండేవాళ్ళు. రెండోది 1 నెల 2 నెలలో 3 నెలలో 6 నెలలు ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారు. ఇష్టం లేని వాళ్ళకి నాన్ ప్రయారిటీ ఏరియాలో ఇస్తుంటారు. కానీ ఈ ప్రభుత్వంలో అది చాలా దూరం వెళ్ళిపోయింది. దాదాపు 192 మంది ఒకవైపు, 2 సంవత్సరం పాటు వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకపోవడం. ఇది ఏమవుతుంది? ఆ అధికారులు ఇబ్బంది పడతారు. 1 రోజు ఇబ్బంది పడతారు, 2 రోజులు ఇబ్బంది పడతారు, 1 ఇయర్ ఇబ్బంది పడతారు. ఆ తర్వాత తెగింపు వస్తుందా? ఇంతకుమించి ఏం చేస్తారు? కానీ ఎట్లా ముద్రేశారు అనుకుంటే ఎంత పరిపాలన మీద ప్రభావం పడుతుంది? 2, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా వాళ్ళకి కూడా ఒక భయం ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తే ఏమవుద్దనే భయం ఉంటుంది. తప్పు చేసి కాదు, ఈ ప్రభుత్వంలో కూడా తప్పు చేసి ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు కొంతమంది, ఆ ప్రభుత్వంలో కొంతమంది ఉంటారు. ఓవర్ యాక్షన్ చేసే భయపడితే మనకు అభ్యంతరం లేదు. కానీ సాధారణంగా ప్రభుత్వంలో బాగా పనిచేసే వాళ్ళకి ఒక ముద్ర పడుతుంది, వీళ్ళు ప్రభుత్వంతో బాగున్నారు అని. ఈ గతంలో 192 మందికి ఎందుకు పక్కన పెట్టారంటే వాళ్ళు ప్రభుత్వంతో బాగున్నారని కదా. రేపు మా తప్పు చెప్పిన ప్రభుత్వం బాగున్నారు, మా జోలికి వస్తే మా పరిస్థితి ఏంది? అట్లు ఉండేవాళ్ళు మేము ప్రభుత్వంతో బాగున్నామని ముద్ర పెడితే, ఈ కారణంతో మమ్మల్ని ఇబ్బంది పెడితే మా పరిస్థితిని వాళ్ళు సరిగ్గా పనిచేయక ఎట్లా మా మీద ముద్ర పడింది. కానీ వాళ్ళు నెగిటివ్ పోతే పెద్ద వ్యవస్థ ప్రభుత్వానికి వ్యతిరేకైతే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ప్రభుత్వానికి నష్టం కదా. కాబట్టి ఈ తరహా వ్యవహారాలు మంచిది కాదు. గతంలో ఒక అధికారి తప్పు చేశాడని మీరు భావిస్తే శాఖాపరమైన దర్యాప్తు చేసి తప్పుంటే చర్య తీసుకోండి, సస్పెండ్ చేయండి, వాళ్ళ తప్పుని స్వభావాన్ని బట్టి అవసరం రిమూవ్ చేయండి. అంతే తప్ప
జీతం రాకుండా చేసే ప్రయత్నం చేయడం, వీఆర్ లో పెట్టడం ఖచ్చితంగా అవమానించినట్టు, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినట్టు అనే విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. రెండోది, ఇది ఎక్కువ దూరం పోతే మనోలు తనోలు అందరూ కలిసి ప్రభుత్వంతో బాగుండరు, అది పరిపాలన పైన స్తంభిస్తుంది. అది కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎంపీ గారు ఏదైతే ఈ రోజు ఇచ్చారో లెటరు, ఆ లెటర్ ని ఈరోజు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోవచ్చు రాష్ట్రాలే వాళ్ళు అనుకోని, కానీ ఇది రేపు లీగల్ గా ప్రొసీడ్ అయితే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు వస్తాయి. అవును. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వానికి ఇబ్బంది, ఇమీడియట్ గా వచ్చే ఇబ్బంది ఏంటో తెలుసా? ప్రభుత్వం అప్పుడప్పుడు అడతా ఉంటుంది కేంద్ర ప్రభుత్వాన్ని, మాకు ఐపీఎస్ ఆఫీసర్లు ఆధారంగా కావాలని. నీకు ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళేమో పని పెట్టవు, కొత్తగా మమ్మల్ని కావాలంటే అడుగుతుంది రేపు కోర్టుకి వెళ్తే ఈ సబ్జెక్టు, గురుమూర్తి గారు రాసిన సబ్జెక్ట్ కోర్టుకి వెళ్తే. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. తప్పు చేశారని మీరు నమ్మే వాళ్ళపైన శాఖాపరమైన తరపు చేసి చర్య తీసుకోండి. అంతే తప్ప వీఆర్ల పేరుతో వెయిటింగ్ చేయించడం అనేది ఆ కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పడిస్తారు, ఆర్థికంగా ఇబ్బంది పడతారు. దట్టు వాళ్ళు కరడు కట్టిన వ్యతిరేకులుగా మారుతారు. ఉండేవాళ్ళు కూడా మాకెందుకు రిస్క్ అని సరిగ్గా పనిచేయరు. అదే ఉభయపరంగా భ్రష్టత్వం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా ఆలోచిస్తేనే మంచిది. ఓకే, చూద్దాం మరి దానికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.